హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మనం ఇంట్లో కొత్త ఇంట్లో అయితే మొదటిసారి ఫస్ట్ వీడియో తీస్తున్నా. ఈరోజైతే పుంటికూర తొక్కు చేసుకుంటున్నా. దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ధనియాలు ఫ్రై చేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అవి కొంచెం నూనె వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చెప్పుకుందాము. పూరి పిండి తడిపేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తడుపుకుంటే చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి పూరీలు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ ఫ్రై అయ్యేలోపు కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను నేను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగానే నేను కడిగి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఫ్రై అయితే చేసుకున్న గోంగూరని, పుంటికూరని. కొంచెం ఒక్క 2-3 రెక్కలు చింతపండు వేసిన అందులోనే దగ్గరికి ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, ఇది మనం పుంటికూర ఉడకబెట్టుకుంది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోండి. కానీ ఆనియన్స్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. ఆనియన్స్ వేసుకోకపోతే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్నంలో కమ్మగా ఉండే మన పుంటికూర తొక్కు రెడీ అయింది. జొన్న రొట్టెలకు కూడా సూపర్గా ఉంటుంది. ఇది నా స్టైల్లో చేసిన. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.